हुस्न तेरा तौबा 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 तौबा, हुस्न तेरा तौबा 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 तौबा, हुस्न तेरा तौबा 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 तौबा। మరి టీమిండియా మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా ఒక వివాదంలో చిక్కుకున్నారు మామ. ఈ కాంట్రవర్సీ క్రమంగా పెద్దగా మారుతుంది. స్టార్టింగ్ ఈ మ్యాటర్ అందరూ లైట్ అనుకున్నారు, కానీ ఇప్పుడు ఈ మ్యాటర్ పెద్దగా మరి పీకల దాకా వచ్చేలాగా ఉంది. రీసెంట్ గా వైరల్ అయిన ఒక వీడియోలో వీళ్ళు దివ్యాంగులను అపహాస్యం చేశారని విమర్శలు వస్తున్నాయి. వారిపై నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ డిజేబుల్ పీపుల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మన్ అలీ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. భారతదేశంలోని 10 కోట్లకు పైగా దివ్యాంగులను వారు అవమానించారని, ఎగతాళి చేశారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఢిల్లీలోని అమర్ కాలనీ పోలీస్ స్టేషన్ లో ఈ కంప్లైంట్ చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ను బ్రేక్ చేసిన ఇన్స్టాగ్రామ్ పై కూడా ఒక కేసు ఫైల్ చేశారు. దివ్యాంగులను కించపరిచేలా ఉన్న ఇలాంటి వీడియోలు ప్లాట్ఫామ్ లో అప్లోడ్ చేసేందుకు అనుమతి ఇచ్చినందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పాడు. అసలు ఏం జరిగింది? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రదీప్, మీరు చూస్తున్నారు ప్రదీప్ థాట్స్ ఛానల్. ఇటీవల యూకేలో వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ అనే ఒక ఎగ్జిబిషన్ T20 టోర్నమెంట్ జరిగింది. మన అందరికీ తెలిసిన విషయమే. ఈ టోర్నమెంట్ ఫైనల్ లో పాకిస్తాన్ ఛాంపియన్స్ టీమ్ ను టీమిండియా రిటైర్డ్ క్రికెటర్లు చిత్తుగా ఓడించారు. ఆ తర్వాత హర్భజన్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా షేర్ చేశారు. ఆ వీడియోలో ఈ ముగ్గురు తోబతో పాటు డాన్స్ చేశారు. తీవ్రమైన నొప్పులతో బాధపడుతున్నట్లుగా కాళ్ళను వంకర్ టింకర్ గా పెడుతూ విచిత్రంగా ప్రవర్తించారు. తమ వయసు అయిపోయిందని, కాంపిటేటివ్ క్రికెట్ మ్యాచ్ ఆడాక శరీరాలు బాగా అలసిపోయాయని చూపించేందుకు వాళ్ళు అలా ప్రవర్తించి ఉంటారేమోనని కొంతమంది అర్థం చేసుకున్నారు తెలిసిన వాళ్ళు. అయితే ఆ వీడియోలో హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా దివ్యాంగులను నటించారని ఆలీ విమర్శిస్తున్నారు. వీరు చేసిన డాన్స్ అమర్యాదగా ఉందని, దివ్యాంగులను ఎగతాళి చేశారని చెప్తున్నారు. ఈ రిటైర్డ్ క్రికెటర్లు భారతదేశంలో అంగవైకల్యంతో జీవిస్తున్న 10 కోట్ల మంది ప్రజలను అవమానించారని చెప్తున్నాడు. అయితే అర్మన్ అలీ డిజేబుల్ పీపుల్ కోసం హర్భజన్ సింగ్ గొంతు ఎత్తాలని అనుకుంటున్నా అని చెప్పేసి అంటున్నాడు. పార్లమెంటరీ సభ్యుడిగా హర్భజన్ వారి కోసం మాట్లాడాలి, వారి పట్ల చిన్న చూపు చూడకుండా సరిగ్గా ట్రీట్ చేసేలా చర్యలు తీసుకోవాలి. కానీ ఆయన ఎలాంటి వీడియోలు చేస్తున్నాడు? వైకల్యాల గురించి అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి పనులు జరుగుతున్నాయి. అలాంటి వీడియోల ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తూ వైకల్యం ఉన్న వారిని హేళన చేస్తున్నాడు. అందుకే నేను ఈ ఫిర్యాదు చేశానని అర్మన్ అలీ స్పష్టం చేశారు. ఈ ఆరోపణలపై హర్భజన్ సింగ్ రెస్పాండ్ అయ్యాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోను డిలీట్ చేశాడు. విమర్శలు రావడంతో సారీ కూడా చెప్పాడు. అయితే హర్భజన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే ఆ కంటెంట్ తో ఎవరిని హర్ట్ చేయాలనే ఉద్దేశం లేదని, 15 రోజులు క్రికెట్ ఆడిన తర్వాత తన శరీరం ఎలా స్పందించిందో చూపించడానికి ఆ పోస్ట్ చేశారని వివరించాడు. ఇంగ్లాండ్ లో ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత మా తౌబా పాటకు సంబంధించిన వీడియోల గురించి సోషల్ మీడియాలో కొంతమంది ఫిర్యాదులు చేస్తున్నారని తెలుసుకున్నాం. ఈ వీడియోలతో ఎవరిని బాధ పెట్టాలనే ఉద్దేశం మాకైతే లేదు. మేము ప్రతి ఒక్కరిని, ప్రతి కమ్యూనిటీని గౌరవిస్తాం. 15 రోజుల పాటు నిరంతరం క్రికెట్ ఆడిన తర్వాత మా బాడీలో పెయిన్ఫుల్ కండిషన్ ను వీడియో ద్వారా చూపించడమే మా ఉద్దేశం అని చెప్పారు. మాకు ఎవరిని అవమానించాలనే లేదా బాధ పెట్టాలనే ఉద్దేశం అయితే లేదు. ఒకవేళ మా వల్ల ఎవరికైనా బాధ కలిగి ఉంటే అందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నామని చెప్పాడు. ఈ విషయాన్ని ఇక్కడే ముగించి ముందుకు సాగుదాం. అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం అని హర్భజన్ సింగ్ ఒక పోస్ట్ పెట్టాడు. సో ఈ కాంట్రవర్సీ పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయమావా. లవ్ యూ, మరి ఉంటా.